ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవరక్షకుడా. మహిమా స్వరూపుడా నా ప్రభువా, ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు తండ్రి మేము ధ్యానం చేయుచుండగా, ఇక్కడ కూడిన బిడ్డలతోనూ సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరితోనూ మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొని చుట్టినాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ దేవుని ప్రియులారా, ఈనాడు మనుషులు ఒకరిని ఒకరు పొగడుతులతో ముంచెత్తుతూ ఒక విషయాన్ని మేము కనుగొన్నాము మా పరిశోధన ద్వారా అని సృష్టిలోనికి తొంగి చూసి ఒక విషయాన్ని మేము కనుగొన్నాము మా పరిశోధనల ద్వారా అని. నిజమే కదా, వీరు ఎంత గొప్ప శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేశారని మనము వారిని చూసి ఉప్పొంగిపోతూ ఉంటాం. ఆలోచన చేయగలిగితే వారు కనుగొన్నారు అంటే ఒక విషయాన్ని తెలుసుకున్నారు కానీ సృష్టించలేదు. ఉన్నదాన్ని తెలుసుకున్నారు, పలానా దగ్గర పలానాది ఉన్నదని తెలుసుకున్నారు. ఒకప్పుడు చంద్రుని చూస్తూ పాటలు పాడుకునేవారు, చందమామ రావే జాబిల్లి రావే అని. ఇప్పుడు అది తెలిసిపోయింది, అదేమని అది ఒక ప్లానెట్ అని తెలిసిపోయింది. చాలా సంవత్సరాల వరకు చంద్రుని చూస్తూ ముగ్ధులై అలాగే ఉండిపోయేవారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి వచ్చి ఏం చెప్పాడు, అదొక ప్లానెట్, అదొక చౌడు నేల అని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళి వచ్చి సంబరపడ్డారు. అంగారకుడిని చూస్తున్నారు, గ్రహ వ్యవస్థను చూస్తున్నారు. ఈనాడు 9 గ్రహాలు అన్నారు, దానిలో ఒక గ్రహాన్ని ఇప్పుడు తీసేశారు. సో యావరేజ్గా చూసుకుంటే కంటికి కనపడని వాటిని కూడా ఈనాడు హబుల్ టెలిస్కోప్ ద్వారా మనకు గూగుల్లో చూపిస్తున్నారు. పలానా ప్లానెట్ ఈ విధంగా ఉంది, పలానా ప్లానెట్ ఎర్త్కు ఇంత దూరంలో ఉంది, ఆ తర్వాత మరొక ప్లానెట్ ఇంకా కొంచెం దూరంలో ఉంది. ఇవన్నీ మనము వింటూ ఉంటే నిజంగా చాలా సంతోషపడుతూ ఉంటాం. ఆలోచన చేయగలిగితే దేవుని ప్రియ బిడ్డలారా, ఉన్నదాన్ని మనకు ఫలానాది ఉన్నది అని చెప్పిన వాడు గొప్పవాడా, అలా అద్భుతమైన క్రియేషన్ను చేసిన వాడు గొప్పవాడా? ఆలోచన చేయాలి. భూమి గుండ్రంగా ఉందని తెలుసుకున్నారు, చంద్రుడు పక్కనే ఉన్నాడని తెలుసుకున్నారు. ఇలా ఖగోళ శాస్త్రవేత్తలు ఖగోళాన్ని గురించి మనకు చెబుతూ పుస్తకాలు రాస్తే దాన్ని ఏమంటున్నాం ఈనాడు? శాస్త్రము అంటున్నాం, సైన్స్. ఆలోచన చేస్తే సైన్స్ పుట్టడానికి కారణం ప్రకృతి. సైన్స్ పుట్టడానికి కారణం ఏంటి? ప్రకృతి. సో ప్రకృతిని చూసి సైన్స్ పుట్టింది, ప్రకృతిని చూసి శాస్త్రం రాసుకున్నాడు. ఎగ్జాంపుల్, చెట్టును చూశాడు. చెట్టును చూసిన మానవుడు ఏం రాసుకున్నాడు? వృక్షశాస్త్రం రాసుకున్నాడు. చెట్టు, మొక్కలు, బాటనీ. అలాగే చెట్టు మీదకు చూశాడు, పక్షి కనబడింది, పక్షి శాస్త్రాన్ని రాసుకున్నాడు. అలాగే మెల్లిగా చెట్టు కిందకు చూశాడు, చెట్టు కింద జంతువులు ఉన్నాయి, జంతు శాస్త్రాన్ని రాసుకున్నాడు, జువాలజీ. శక్తిని చూశాడు, జీవశాస్త్రాన్ని రాసుకున్నాడు. ఆకాశంలోనికి చూశాడు, హబుల్ టెలిస్కోప్ ద్వారా ఖగోళ శాస్త్రాన్ని రాసుకున్నాడు, కాస్మాలజీ. శాస్త్రాన్ని నమ్ముతుంది ప్రపంచం, శాస్త్రవేత్తను గౌరవిస్తారు ప్రపంచం, సృష్టికర్తను మాత్రం మరిచిపోయిందని చెప్పక తప్పదు. చెట్టును చూసి బాటనీ, ఆకాశాన్ని చూసి కాస్మాలజీ, జీవాన్ని చూసి బయాలజీ, ఇలా రాసుకున్న వారికి ప్రాముఖ్యతనిచ్చారే కానీ ఇంత చక్కగా ఈ సృష్టిని చేసిన సృష్టికర్తని గురించిన ఆలోచన ఎవరు చేయకపోవడం విడ్డూరం. ఆలోచన చేయాలి, ఆలోచన చేద్దాం. ఇంతకు ఎవరు గొప్ప? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే ఏమంటున్నారు? 24 గంటలు పడుతుంది అంటున్నారు.
అప్పుడప్పుడు 10 గంటలు, అప్పుడప్పుడు 20 గంటలు, అప్పుడప్పుడు 30 గంటలు, అప్పుడప్పుడు 40 గంటలు, అప్పుడప్పుడు 50 గంటలు ఉంటే శాస్త్రానికి అది సపోర్టివ్గా ఉండదు. సో క్రమంగా ఉంది కాబట్టి శాస్త్రం పుట్టింది. చెట్టు పైన పండు ఉంటుంది, చెట్టు ఎక్కిన తర్వాత కూడా పండు అక్కడే ఉంటుంది. చెట్టు ఎక్కిన తర్వాత పండు గాయమైతే వృక్షశాస్త్రం అనుకూలంగా ఉంటుందా? చెట్టుకు పండు వచ్చిందంటే ఏ సీజన్లో వస్తుంది? మామిడి పండు ఆ సీజన్లోనే వస్తుంది. సో క్రమం తప్పకుండా ఉండేది శాస్త్రం. సో సృష్టిలో ఏముంది? క్రమం ఉంది. సృష్టిలో ఏముంది? క్రమం ఉంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, 1 Corinthians chapter 2 verse 6, 1 కొరింథీ పత్రిక, పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, పరిపూర్ణులైన వారి మధ్య ఏమంటున్నాడు పౌలు గారు? పరిపూర్ణులైన వారి మధ్య. చాలు. పరిపూర్ణులు దేంట్లో పరిపూర్ణులు? భౌతికమైన విషయాలలో పరిపూర్ణులు. బైబిల్ వారిని విజ్ఞానవంతులుగా చేస్తుంది అని చెప్తున్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య ఏం బోధిస్తున్నాడట? ఆల్రెడీ అతను పరిపూర్ణుడు. ఇంకేం చెప్తావు నీవు? ఖగోళ శాస్త్రం అయితే ఏం కనుగొన్నాడు? హబుల్ టెలిస్కోప్ ద్వారా పక్కన వరుసగా గ్రహాలు ఉన్నాయని మనము యూట్యూబ్లో ద్వారా అన్ని గూగుల్లో మనము వెతికినప్పుడు దొరుకుతాయి. మన భూమి ఎంత చక్కగా ఉందో మనం చూడగలం. ఇప్పుడు పక్కన చంద్రుడు ఎంత చక్కగా తిరుగుతూ ఉన్నాడో మనం చూడగలం. పక్కన అంగారకుడు ఎంత దూరంలో ఉన్నాడో మనం చూడగలం. ఎన్ని కోట్ల కాంతి సంవత్సరాలకు దూరంగా ఉన్నాడో సూర్యుడు మనం చూడగలం. వాటన్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఎంత చక్కగా పెట్టాడు దేవుడు, ఎంత చక్కగా అమర్చాడు దేవుడు. చక్కగా ఉన్న దానిపై ఏం చేశాడు? చక్కగా ఉన్నదాన్ని ఏం చేస్తాడు మనవుడు? మేడ్ ఇన్ అని రాసుకుంటాడు. ఎవరో తయారు చేస్తాడు, వీడి పేరు రాసుకుంటాడు. ఏమని? మేడ్ ఇన్ అని రాసుకుంటాడు. ఇంత చక్కగా అమర్చిన ఆ పదార్థము, ఆ మట్టి ముద్దను దేవుడు స్పేస్లో వేలాడదీసి తిప్పుతూ ఉంటే నిజంగా ఇంత చక్కగా తిప్పే ఆ శక్తిమంతుడు ఎవరని తెలుసుకోవాలి దేవుడిని. అలా కాకుండా ఏం చేస్తున్నారు? శాస్త్రాన్ని నమ్మి శాస్త్రవేత్తను ఈనాడు పొగుడుతూ ఉంటే దేవుడికి ఎంత బాధకరమైన విషయం. అందుకే పౌలు గారు అంటున్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య నేను ఏం బోధిస్తున్నాను? జ్ఞానం బోధిస్తున్నాను అంటున్నాడు. నువ్వు సైంటిస్టు అయినా పర్వాలేదు. నేను సైంటిస్టు అంటే బైబిల్ ఒప్పుకోదు. నువ్వు దేంట్లో సైంటిస్టు? ఖగోళంలోనా? ఆ ఖగోళాన్ని చేసింది ఎవరు? ప్రకృతి ఎలా పుట్టింది? దేవుడి మాట వలన ప్రకృతి పుట్టింది. మనిషి ప్రకృతి వలన పుట్టిన బుక్కును నమ్ముతాడు కానీ ప్రకృతిని సృష్టించిన దేవుని మాట అంటే ది బైబిల్ను నమ్మడు. దేవుడు నోటి మాటతో ఏం చేశాడు? దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 1 verse 1, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృష్టించను. మేడ్ బై గాడ్. ఎవరు చేశారు ఆదియందు వీటన్నిటినీ? మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని పేరును తుడిసేసి శాస్త్రవేత్తలు గొప్పవారు, సైన్స్ గొప్పది. నిజంగా గ్రహాలు అంత చక్కగా తిరుగుతానే కదా, గ్రహ వ్యవస్థ అంత చక్కగా ఉంటేనే కదా పుస్తకాలు రాసుకున్నారు. భూమి తన చుట్టూ తను తిరిగితే 24 గంటలే పడుతుంది. అది ఎప్పుడు కూడా తన స్థితిని కోల్పోలేదు కదా. నిజంగా అది ఒక ఆట ఆడిస్తే రాసుకుంటారా? సైన్స్ అంటే ఏంటి? అట్లాగే ఉంటుంది. మీకు తెలుసు కదా, సూత్రాలు ఉంటాయి, లెక్కల సూత్రాలు. తండ్రి చేసిన అదే సూత్రం ఫార్ములా, మాస్టర్ చేసిన అదే ఫార్ములా, టీచర్ చేసిన అదే ఫార్ములా. ఒకటే ఫార్ములా. మాటికి మారుతుందా? ఫార్ములా అంతే, రాయబడిందంటే చెక్కు చెదరదు. ప్రకృతి అంత చక్కగా ఉంది. ఎప్పుడైనా సూర్యుడు మెల్లగా దగ్గరికి వచ్చాడా? చాలా బాగున్నారే భూమి మీదని. మనిషి ప్రకృతిని కలుగజేసిన దేవుణ్ణి మర్చిపోయాడు. పరిపూర్ణులైన వారికి ఏం చేస్తున్నాను? జ్ఞానము బోధిస్తున్నాను. అదే జ్ఞానం దైవ జ్ఞానం. పౌలు గారు ఏం బోధిస్తున్నాడు? దైవ జ్ఞానం.
ప్రకృతి ఎలా పుట్టింది? ఆదికాండం 1:1 ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు. ఎవరు చేశారు వీటిని? దేవుడు. దేవుడు దేవుడు చేశాడు కనుక నీవు శాస్త్రాన్ని రాసుకున్నావు. అర్థమవుతుందా? దేవుడు చేసినందుకు నువ్వేం రాసుకున్నావు? పుస్తకాలు రాసుకున్నావు. ఆ పుస్తకాలను నీ పిల్లలతో బాగా చదివిస్తున్నావు. మరి దేవుడిచ్చిన పుస్తకం ది హోలీ బైబుల్, దేవుడిచ్చిన పుస్తకం. ప్రకృతి ఎలా పుట్టింది? మాట వలన. కంటిన్యూ చేయండి. ఆదికాండం 1:1, 2, 3 వచనములు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకు పలుకు పలుకగా. ఇంగ్లీష్లో కూడా చూడండి అమ్మ, 3వ వచనము. గాడ్ సెడ్. దేవుని మాట ఏం చేసింది? ప్రకృతిని పుట్టించింది, గ్రహ వ్యవస్థను పుట్టించింది, చెట్టును పుట్టించింది. చెట్టును చూసి ఏం రాసుకున్నావు? బాటనీ. పక్షిని చూసి ఏం రాసుకున్నావు? పక్షి శాస్త్రం. ఆకాశాన్ని చూసి ఏం రాసుకున్నావు? ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం. జీవిని చూసి ఏం రాసుకున్నావు? బయాలజీ. బయాలజీ. ఇవన్నీ శాస్త్రాలు రావడానికి కారణం ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ సెడ్. ఏమని? నాకు భూమి కావాలి, నాకు చెట్టు కావాలి, నాకు పక్షి కావాలి, నాకు జంతువు కావాలి. అన్నీ సవ్యంగా ఉన్నాయి ఎక్సెప్ట్ యూ. మనమే సవ్యంగా లేము కదా. చెట్టు పైన మామిడి పండు ఉంటుంది. చెట్టు ఎక్కిన తర్వాత మామిడి పండు ఉంటుందా? గాయమవుతుందా? అని అక్కడే ఉంటుందా? తప్పించుకుంటుందా? మనమైతే దొరుకుతామా దేవుడికి? మనం దేవుడికి దొరకం దొరకం. దేవుడు కనబడతాడా? మనవడు దేవునికి మాత్రం చిక్కడు. ఎవరికి చిక్కుతాడు? లోకానికి బాగా చిక్కిపోతాడు. పౌలు గారు ఏమంటున్నాడు? పరిపూర్ణులైన వారికి జ్ఞానము బోధించుచున్నాను. అదేం జ్ఞానం? ఆత్మీయమైన జ్ఞానం. అది మీకు తెలియని జ్ఞానం, మీకు ఎవరు చెప్పని జ్ఞానం. అది ఎక్కడుంది? ది హోలీ బైబిల్లో ఉంది. ఎవరు చేశారట వీటిని? చక్కగా శాస్త్రం పుట్టడానికి ఎవరు కారకుడు? హెవెన్లీ గాడ్. నిజంగా ఆ చెట్టు ఎంత చక్కగా ఉంటుంది. అది దాని కాలాలలో ఏం చేస్తుంది? ఫలాలు ఇస్తుందా లేదా చెప్పండి? ఇస్తుంది. పక్షి అలాగే ఉంటుంది తెలుసా? దాని రూపం మార్చుకుంటుందా? కాకేమంటుంది? మేవంటుందా? కావంటుందా? కాకేమంటుంది? పిల్లిలా మేవంటుందా? కాకి ఎప్పుడు కావే అంటుంది. దాన్ని బ్రతుకును మార్చుకోలేదు. బ్రాండెడ్ అది. టైగర్ ఏమంటుంది? గర్జిస్తుంది కదా. సింహం గర్జిస్తుందా లేదా? వాటి రూపం మారిపోలేదు, వాటి ప్రవర్తన మారిపోలేదు, వారి బ్రతుకు మారిపోలేదు. అందుకే శాస్త్రం పుట్టింది. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, ఖగోళ శాస్త్రం, బయాలజీ, బాటనీ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఫ్రమ్ ద బిగినింగ్ మనమే. ఆదియందు దేవుడు ఏం చేశారట? మొదటి వచనము. ఆదియందు దేవుడు ఏం చేశాడు? భూమిని చేశాడు. దేవుడి కష్టం ప్రపంచం మర్చిపోయిందని చెప్తా ఉన్నాను. ఉదయకాలం మనం ఏం ఆలోచిస్తున్నాం? దేవుడి కష్టానికి గుర్తింపు లేదండి, గుర్తింపు లేదు. దేవుని కష్టం ప్రపంచం మర్చిపోయింది. దేవుడు ఏం చేశాడు? ఆదియందు దేవుడు భూమిని చేశాడు. ఏం కష్టపడ్డాడు దేవుడు? పలికాడు అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. భూమి కలుగుగాక అయిపోయింది, అంతే కదా. దేవుడు ఏం కష్టపడ్డాడు అనుకుంటారు చాలామంది. 2వ అధ్యాయము జెనసిస్, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తాను చేసిన తన పని
7వ దినములోగా పూర్తి చేసి దేవుడు ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు పని చేశాడు దేవుడు? 7వ దినములోగా దేవుడు ఒక టైం పెట్టుకున్నాడు. ఏం టైం పెట్టుకున్నాడు దేవుడు? నేను 7వ దినములోగా ఈ పనులన్నీ చేసి పెట్టాలనుకున్నాడు దేవుడు. 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని. అంతటి నుండి విశ్వాన్ని ఎవరు చేశారట? దేవుడు. ఎలా చేశాడు? సంపూర్ణంగా చేసుకున్నాడు. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమని దేవుడు, చదవండి, 7వ దినములలో సంపూర్తి చేసి తాను చేసిన తన పని తాను చేసిన తన పని అంతటి అంతటి నుండి నుండి 7వ దినమున విశ్రమించెను. విశ్రమించను. ఇంగ్లీష్లో కూడా చూడండి అమ్మాయి. From all his work. రెస్టెడ్ అంటే అర్థం తెలుసా? విశ్రాంతి. ఎవరు తీసుకుంటారు విశ్రాంతి? 24 hours డ్యూటీ ఓటీ చేసి ఒక వ్యక్తి ఇంటికి వస్తే ఏం చేస్తారు? అప్పుడు వచ్చి, అమ్మయ్య నా పని అయిపోయింది, ఇక నన్ను ఎవడు కూడా డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని ఏం చేస్తాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? 24 hours డ్యూటీ ఓటీ చేసి ఇంటికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? చాలా అలసిపోయాను, నన్ను ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకండి, నన్ను ఏం చేస్తాడు? రెస్ట్లోకి వెళ్ళిపోతాడు. దేవుడు ఎంత అలసిపోతే దేవుడు ఈ విధంగా రాసుకుంటాడు, రెస్టెడ్. ఏమనుంది బైబిల్లో? విశ్రాంతి నొందెను, రిలాక్స్ అయిపోయాడు. అమ్మయ్య. మనం జర్నీ చేసి ఎంత అలసిపోతాం? ఇల్లు రాగానే ఫస్ట్ ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటాం కదా, ఫ్యాన్ చూసుకొని అమ్మయ్య అలసిపోయే విధంగా దేవుడు పనిచేశాడా? ఎస్, దేవుడు అలసిపోయేటంతగా పనిచేశాడు. అందరూ అనుకుంటారా దేవుడికి ఏం కష్టమో, మాట అనగానే అయిపోయింది అనుకుంటారు. ఆలోచిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము. ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించెను. చాలమ్మా, భూమి గురించి ఆలోచిద్దాం. దేవుడు ఏం చేశాడు? మనం నివసిస్తున్న ఏంటిది అది? మనం ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాం? ఏ ప్లానెట్ మీద ఉన్నాం? ఎర్త్ మీదనా, అంగారకుడి మీదనా? చెప్పాలి. అంగారకుడా? ఎర్త్ మీద ఉన్నాం కదా. ఈ ఎర్త్ను ఎవరు చేశారట? ఆల్మైటీ గాడ్. ఈ ఎర్త్ను చేయడానికి దేవుడికి ఏం కష్టం అనుకుంటారు కదా. ఈ ఎర్త్ మీద ఏముంది? వాటర్ ఉందా లేదా? వాటర్. ఎంత వాటర్ ఉంది? 3 వంతుల నీరుంది. తెలుసా? ఎర్త్ మీద ఎంత వాటర్ ఉంది? 3 వంతుల నీరు. ఎన్ని సముద్రాలు ఉన్నాయి మనకు? ఓషన్స్ 5 కదా. ఈ భూమి మీద ఏం పెట్టాడు దేవుడు? ఎన్ని సముద్రాలు పెట్టాడు? 5 మహాసముద్రాలు. 1 వంతు ఆరిన నేల. అవసరమా? ఇన్ని నీళ్ళు ఏం చేసుకుంటాం కదా? ఇన్ని నీళ్ళు ఏం చేసుకుంటారు? అవసరమా నిజంగా? 1 వంతు నేల, 3 పాళ్ళు నీళ్ళు. దేవుడు భూమి ఎలా చేశాడు? ఎంత వండర్ ఆలోచించండి. ఈ భూమి మీద ఏముంది? నీరు. ఈ భూమి మీద ఏముంది మనకు? ఫుడ్. ఎన్ని రకాల ఫుడ్ ఉందో తెలుసా? చైనీస్కు ఒక ఫుడ్, జపనీస్ ఫుడ్ వేరు, అమెరికన్స్ ఫుడ్ వేరు, ఇండియన్స్ ఫుడ్ వేరు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫుడ్. ఆలోచించండి. దేవుడు ఎంతగా ఆలోచించి ఉంటే ఈ పంటలన్నీ ఇచ్చాడు ఈ భూమిపై. చూస్తే ఏంటది? మన్ను. మన్నులో ఇంత ఏసెన్స్ అన్ని నింపి మన్నులో ఇవన్నీ కూడా పుట్టించే సమర్థుడు దేవుడు. చిన్న తొట్టి తెచ్చుకుంటాం, పూలకుండి అంటారు కదా, పూలకుండి పాట్. దాంట్లో ఒక రోజు పువ్వులు చెట్టు పెట్టుకొని ఏం చేస్తారు? రోజు చూస్తూ ఉంటారు. దానికి మొగ్గు వచ్చింది అనుకోండి, లంచ్ టైంలో చెప్పుకుంటారు, మా పూల చెట్టుకు మొగ్గు వచ్చింది. ఇంటికి పోయేసరికి వాడిపోయింది అనుకోండి, నెక్స్ట్ లంచ్లో చెప్పుకుంటారు, మా మొగ్గ వాడిపోయింది. ఒక చిన్న పాటులో ఒక రోజు
ప్లాన్ పెట్టుకొని దానికి పువ్వులు వస్తాయని ఎదురు చూస్తూ దానికి ఏం చేస్తారు? ఎరువులు వేస్తారు, నీళ్లు పోస్తారు, స్ప్రే చేస్తూ ఉంటారు. ఒక పువ్వును మొలిపించుకోవడానికి భూమిపై కొండల్లో, కోణల్లో, అడవుల్లో ఎన్ని వేల పువ్వులు పూస్తాయి, ఎన్ని వేల పువ్వులు పూస్తాయి, ఎన్ని లక్షల పువ్వులు పూస్తాయి. వాటన్నిటినీ ఆ విధంగా వచ్చే విధంగా చేసిన ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం అనుకుంటాం దేవుడికి ఏంటి, భూమి కలుగు కాకంటే భూమి అయిపోయింది అనుకుంటారు. ఆ భూమిలో ఎన్ని పెట్టాడు చూడండి, ఎన్ని ఆలోచించాడు దేవుడు. నా పిల్లలకు పువ్వులంటే ఇష్టం, కొందరికి మల్లె పువ్వులు అంటే ఇష్టం, కొందరికి మందారం అంటే ఇష్టం, కొందరికి రోజులంటే ఇష్టం, కొందరికి రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క దేశంలో కొన్ని ఫ్లవర్స్, ప్రపంచమంతా ఒకే రోజెస్ ఉండవు. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఫ్లవర్స్. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టి. నీ కాళ్ళ కింద ఉన్నాయి మట్టి గోల ముందు చూసావు భూమి. దేవుడు ఎంత కష్టపడితే ఈ భూమిని చేశాడో ఆలోచించు దేవుని ప్రియ బిడ్డ. ఊరికే రాలేదు భూమి, నడుచుకుంటూ పోతున్నావు కదా భూమిపై. ఒక్కసారి ఆలోచించు భూమిపై. ఆ భూమిపై ఎందుకు ఎన్ని మొలవాలి? ఎవరు చెప్పారు భూమికి? శ్రమశక్తి అంటావా? తప్పు. నీకు శ్రమశక్తి అని నువ్వు అనుకుంటే పక్కనే ఉన్నాడు చంద్రుడు, అక్కడికి వెళ్ళి పండించు. చంద్రుడి మీద పంట పండుతుందా చెప్పండి? చంద్రుడి మీద పంట పండుతుందా చెప్పండి? తపస్సు చేసిన పంటలు పండవు. ఒకవేళ పండిస్తే కూడా ఈ నేల నుంచి వచ్చిన మట్టిని తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి? చంద్రుని దగ్గరికి వెళ్ళి ఈ మట్టిని అక్కడ పెడితే పండుతుందేమో, కానీ ఆ మట్టి మాత్రం పండదు. ఇక్కడ ఎందుకు పండాలి? ఇక్కడ ఎందుకు పువ్వులు పుయ్యాలి? ఇక్కడ ఎందుకు కాయలు కాయాలి? ఇక్కడ ఎందుకు ఫలాలు పండాలి? దేవుని కష్టం ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? దేవుని రెక్కల కష్టం ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? చెట్లు, పువ్వులు, పండ్లు ఈ భూమిపై ఉన్నాయా లేవా చెప్పండి? ఈ భూమిపై ఏమైనా తక్కువగా ఉన్నాయా చెప్పండి? ఎంత బ్యూటిఫుల్ ప్లానెట్. దీన్ని ఏమంటున్నారు సైంటిస్టులు? గ్రీన్ ప్లానెట్. పచ్చగా ఉందంట. ఎందుకు చేశాడు పచ్చగా? నువ్వు పచ్చగా ఉండాలని, నువ్వు చల్లగా ఉండాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని దేవుడి కోరిక. నువ్వు హ్యాపీగా మాత్రం ఉన్నావు, కానీ దేవుడు మాత్రం హ్యాపీగా లేడు. దేవుడు మాత్రం హ్యాపీగా లేడు. ఎందుకంటే నువ్వు దేవుడిచ్చిన గ్రంథాన్ని నమ్ముటలేదు, ప్రకృతిని నమ్ముతున్నావు. ప్రకృతిని కలుగజేసింది ఎవరు? ప్రకృతిని కలుగజేసింది ఎవరు చెప్పండి? శాస్త్రాన్ని నమ్ముతున్నావు. శాస్త్రం పుట్టడానికి కారణం ఎవరు? ప్రకృతి కాదా? ప్రకృతిని కలుగజేసిన దేవుణ్ణి మర్చిపోతే ఎలా? యెషయా గ్రంథము ఐజాయా 45 45వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనము. దేవుడు ఎంత గొప్పగా రాయించుకున్నాడు చూడండి. దేవుడు ఎంత గొప్పగా రాయించుకున్నాడు చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు, ఆకాశమును ఈ మహావిశ్వాన్ని సృష్టించింది ఎవరట? యెహోవాయే. యెహోవా. సో దేవుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. మనము అనుభవిస్తున్న భూమి చేయడానికి దేవునికి నిజంగా ఎంత కష్టం పట్టి ఉండొచ్చు. మనుషులకు అందరికీ ఎన్నెన్ని అవసరాలు ఉంటాయో అన్నీ కూడా దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. ఏమనుంది? భూమిని దేవుడు ఎలా చేశారట? సిద్ధపరిచారట. భూమిని కలుగజేసి దేవుడు ఏం చేశారట? సిద్ధపరిచాడు. డైనింగ్ టేబుల్ మీద, కిచెన్లో శుభ్రంగా వండిన తర్వాత ఏం చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద ఎలా అమరుస్తారు? ఓ దీక్షలో కర్రీ, ఒక బౌల్లో రైస్, మరొక బౌల్లో సాంబార్, మరొక బౌల్లో కర్డ్. దాన్ని ఏమంటారు? నీట్గా సెట్ చేయడం, సిద్ధపరచడం. అంటే సిస్టమేటిక్గా డైనింగ్ టేబుల్ పైన అన్నీ కూడా వండినవి ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. వండినట్టు తీసుకొచ్చి పెడతారా? చాలా గ్రేట్గా దేవుడు డిజైన్ చేశాడు. ఎత్తైన కొండలు, జలపాతాలు,
పర్వతాలు నీళ్లు వస్తూ ఉంటే పైనుంచి పిల్లలు చూసి సంతోషపడతారు. ఆ జలపాతాలలోకి వెళ్ళి ఏం చేస్తారు? స్విమ్ చేస్తారు, స్నానం చేస్తారు, ఎంతగా ఆడుకుంటారో. న్యాచురల్ బ్యూటీస్, న్యాచురల్గా ఉంటాయి బ్యూటీ అంతా. అసలు నేచర్ మొత్తం కూడా బ్యూటీయే. మనమే పోయి పాడు చేస్తాం. ఏం చేస్తాం? తినేసి యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తాం? అక్కడే పడేస్తాం. యూజ్ అండ్ త్రో గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తాం? అక్కడే పడేస్తాం. మనిషి వెళ్తేనే పాడు. ప్రకృతి చాలా బాగుంటుంది. ప్రకృతి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనిషి పోయాడో. దేవుడు ఏం చేశాడు? టిఫిన్ క్యారెల్ మమ్మీ వండి ఏం చేస్తుంది? ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో చపాతి, ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో కర్డ్. టిఫిన్ క్యారేజ్ తెలుసు కదా. అంత చక్కగా దేవుడు అర్థం చేసుకున్నాడు అంటే దేవుడికి ఎంత కష్టమై ఉండొచ్చు ఆలోచించండి. ఇంకా నా పిల్లలకు బంగారం అంటే ఇష్టమని ఏం చేశాడు? భూమిలో ఏం పెట్టాడు? టిఫిన్ బాక్స్లో ఏం పెట్టాడు? డాడీ మమ్మీ వంట చేసి ఏం చేసింది? టిఫిన్ బాక్స్ ఎలా ఉంటుంది? 4 గిన్నెలు ఉంటాయి. 1 2 3 4. మా ఆఫీస్లో లంచ్ బాక్సులు చూస్తే నేను చాలా సంతోషపడతా ఉంటాను. 4 బాక్సులతో వస్తారు, ఓపెన్ చేసుకుంటారు. ఓ దాంట్లో కర్డ్, ఓ దాంట్లో కర్రీ, ఓ దాంట్లో పకోడా, ఓ దాంట్లో రైస్. ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు తెలుసా? దానికి గల కారణం ఏంటంటారు? ప్రేమ. ప్రేమ. ఒకటే బాక్స్తో వెళ్ళాడనుకోండి అబ్బాయి, అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ వీళ్ళ మమ్మీ ఏం చేసి పెట్టదేమో అనుకుంటారా లేదా? అన్నీ కొంచెం 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 కొంచెం. దాని వెనకాల ఏముంది? కష్టం. నా పిల్లలకు బంగారం అంటే చాలా ఇష్టమని దేవుడు ఏం చేశాడు? ఈ భూమిలో బంగారు గనులు ఎక్కడున్నాయి చెప్పండి? చెప్పండి, ఎక్కడున్నాయి బంగారు గనులు? భూమిలో ఉన్నాయి. నా పిల్లలకు కారు అంటే చాలా ఇష్టం. కారు నడవాలంటే ఏం కావాలి? పెట్రోల్ కావాలి కదా. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? భూమిలో. నా పిల్లలకు కార్లో పోవాలని చాలా ఇష్టం, ఫ్లైట్లో పోవాలని చాలా ఇష్టం. మరి ఫ్లైట్లో ఎగరాలంటే ఫ్లైట్కి ఏం కావాలి? పెట్రోల్ కావాలా వద్దా? మరి పెట్రోల్ కావాలంటే పెట్రోల్ ఎక్కడ ఉంటుంది? భూమిలో. ఒకప్పుడు మనకు తెలుసు డీజిల్ ఇంజన్స్ లేనప్పుడు బొగ్గుతో రైలు ఇంజన్లు నడిచేవి. రైలు ఇంజన్లో బొగ్గు వేసేవారు. అది బర్న్ అయితే రైలు వెళ్ళేది. బొగ్గు ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? భూమిలో. నా పిల్లలకు ఇండ్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇసుకని దేవుడు ఎక్కడ పెట్టాడు? భూమిలో. మనం కట్టుకునే ఇల్లు దేంతో కట్టుకుంటాం? మట్టితో. ఇవన్నీ సిద్ధపరిచిన దేవుడు ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మాటతో పుట్టింది భూమి అనుకుంటే పొరపాటే. దేవుడు చాలా ఆలోచించాడు. దేవుడు చాలా శ్రమించాడు. అర్థమవుతుందా? దేవుడు చాలా కష్టపడ్డాడు. ఆలోచిస్తే మామిడి పండు నీకా దేవుడికా చెప్పు? బత్తాయి పండు నీకా దేవుడికా? ఒక మేక నీకా దేవుడికా? ఒక కోడి నీకా దేవుడికా? చాలామంది ఏం చేస్తారు? దేవుడికి ఇస్తున్నామని చెప్పి ఏం చేస్తారు? కోడి తలకాయ దేవుడికి ఇస్తారు, కాళ్ళు కడుపు మనుషులు తినేస్తారు. తలకాయనేమో దేవుడికట. ఆ తలకాయనే నువ్వు తినొచ్చుగా. మాకు కోడి కాళ్ళు కావాలి, కోడి కడుపు కావాలి. ఓకే, దేవుడు అన్నీ నీకే ఇచ్చాడు, దేవునికి తలకాయ కూడా వద్దు. దేవుడు ఎంత కష్టపడ్డాడు దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించాలి. దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఒకరోజు దేవుడు పనిచేస్తే ఏం పుట్టింది? భూమి, ఆకాశము. ఒక రోజులో దేవుడు పనిచేస్తే భూమి, ఆకాశము, ఈ ఖగోళం ఒక రోజు పట్టింది దేవుడికి. నిజంగా భూమిలో తవ్వినాకో ఎన్ని ఉన్నాయి? పెట్రోల్, బొగ్గు, కాపర్, ఐరన్, ఇంకా ఎన్నో మీకు తెలుసు. ఎన్నో ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవన్నీ? భూమిలో ఉన్నాయి. గోల్డ్, డైమండ్స్ ఉన్నా. నీటిలో ఏముంటాయి? ముత్యాలు. నా పిల్లలకు ముత్యాలంటే ఇష్టమని ఏం చేశాడు దేవుడు? ముత్యాల చిప్పలను కూడా పెట్టాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ఎర్త్ పై ఉన్నాయి. ఈ ఎర్త్ పై
3 వంతుల నీళ్ళలో ఎన్ని చేపలో. అవన్నీ ఎవరికి? నీకు. నువ్వు తింటూ ఉంటే దేవుడు చూస్తాడు. ఏమని చూస్తాడు తెలుసా? కనీసం ప్రార్థిస్తాడా లేదా అని చూస్తాడు. తినేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. నా పిల్లలు తింటున్నారు కదా, కనీసం నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అంటే ఏం చేస్తారు చాలామంది? ఎంత టేస్టో అంటారు, కానీ టేస్టుని చేపలో పెట్టింది ఎవరు? పండండి పండు అంటారు, పనస పండండి అంటారు. పండు ఇంత సేఫ్గా ప్యాక్ చేసి ఆ సేఫ్ జోన్లో లోన పెట్టాడే, మెత్తని ఎల్లో కలర్లో గుజ్జు. అంత నీట్గా ప్యాక్ చేసిన ఈ క్రియేటర్ ఎవరని ఎవరైనా సూక్ష్మంగా ఆలోచిస్తారా? దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము ముంచుకుందాం. 8వ వచనము. 2 పీటర్. ప్రియులారా, ఒక సంగతి ఏమంటున్నాడు బైబిల్ ద్వారా దేవుడు? ఇంగ్లీష్లో, డియర్ ఫ్రెండ్స్ ఏమంటున్నాడు? మర్చిపోకండి. లంచ్ బాక్స్ ఎవరిచ్చారో తెలుసా? మర్చిపోకండి. శుభ్రంగా లంచ్ తినేసి ఏం చేస్తారు? బాక్స్ను విసిరి కొడతారు. అంతేనా? ఏం చేస్తారు? లంచ్ బాగా తింటారు, అన్ని గిన్నెలు నాకేసి విసిరి కొడతారు. దేవుడు ఏమంటున్నాడు? ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు మీరు. అదేంటో తెలుసా? దేవుడి కష్టం. మీరు మర్చిపోతూ ఉన్నారు అంటున్నాడు దేవుడు బైబిల్ ద్వారా. చదవండి మళ్ళీ మొదటి నుంచి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు. చదవండి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము అంటే ఎన్నట? 1000 years అంట. సో దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ వెలుగును చేయడానికి దేవుడికి ఎంత టైం పట్టింది? 1000 సంవత్సరములు. 1000 years. 1000 years. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. సృజించటానికి దేవునికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు చెప్పండి? 1000 years. నిజంగా ఒక్కరోజులో దేవుడు చేసేసాడు. దేవుడికి ఏం కష్టం అనుకుంటారు చాలామంది. దేవుడు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు ఇవి చేసి పెట్టడానికి నీ కోసం? 1000 years. అందుకే ఇంత బాగుంది. శాస్త్రం రాసుకోవడానికి వీలుగా ఖగోళం ఉంది. ప్లానెట్స్ ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా తిరుగుతూ ఉంటాయి. మీరు గూగుల్లో వెళ్ళి చూడండి. హబుల్ టెలిస్కోప్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం స్పేస్లో ఉన్నదంతా కూడా మనకి ఈనాడు కంటికి కనపడుతూ ఉంది విజిబుల్గా. ప్లానెట్స్ తిరుగుతూ ఉన్నాయి, ఎంత చక్కగా తిరుగుతూ ఉన్నాయి. ఏనాడు అవి రెండు కూడా ఢీ కొనకుండా తిరగడానికి గల కారణం దేవుడి మాట. ఆయన మాట చాలా పవర్ఫుల్ మాట. ఆయన పలుకుకు చాలా పవర్ ఉంది. దేవుని ప్రియ బిడ్డ, ఆయన పలుకు ఏం చేసింది? కోటాను కోట్లు. మనం అసలు లెక్క పెట్టలేం తెలుసా? యోబు గ్రంథము, Job 26, యోబు గ్రంథము 26:14, 26:14. త్వరగా 26:14 వచనం యోబు గ్రంథము. ఇవి మనము మాట్లాడుకుంటున్నాం కదా, ఇవి ఆయన కార్యములలో దేవుడు చేసిన పనులలో స్వల్పములో ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. మనకిప్పుడు చూస్తున్నాం కదా,
మన కంటికి కనబడుతుంది కదా ఇప్పుడు ఇదంతా కూడా, అదంతా కూడా ఏంటట, స్వల్పమే, కొంచెమే తెలుసు మనకు. దేవుడు చేసింది ఇంకా చాలా ఉందట. మనకు తెలిసిందేంటి, కొంచెం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, కొన్ని మీకు తెలుసు. దేవుడు ఇవన్నీ ఇవన్నీ దేవుడు ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? శాంపుల్స్. ఆయనను గురించి మీరు తెలుసుకున్నది ఏంటో తెలుసా? గుసగుస శబ్దము పాటిదే. ఇంకా తెలియాల్సింది చాలా ఉందట. దేవుడు అనుకుంటున్నాడు ఇవి మీకు చాలు. ఏవి చాలు? దేవుడి కష్టం, ఎంత కష్టపడ్డాడో దేవుడు మనం అర్థం చేసుకోవడానికి ఇవి చాలు అంటున్నాడు. ఏం చాలు? సముద్రంలో ఎన్ని చేపలు, ఎన్ని రంగులు, ఎన్నో రుచులు కదా. పక్షుల్లో ఎన్ని రకాల పక్షులు, ఎన్నెన్నో పక్షులకు ఎన్నెన్నో రుచులు కదా. మొక్కలు, ఆకుకూరల్లో, భూమిలో దుంపలు, ఎన్నెన్నో దుంపలు కదా. ఆలోచించండి, ఎన్ని ఇచ్చిన దేవుడు, ఇన్ని సిద్ధపరిచిన దేవుడు ఎంత కష్టపడ్డాడో మనం ఊహించుకుంటే, మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఎంత కష్టపడి ఉంటాడో నిజంగా దేవుడు. మనకి ఇవ్వడానికి ఆయన పనిచేసి ఏం చేశాడు? అలసిపోయాడట. రెస్టెడ్ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. విశ్రాంతి తీసుకున్నాడంటే బాగా టైర్డ్ అయిపోయాడు. ఏం చేసి? నీకోసం దేవుడు పనిచేసి దేవుడు టైర్డ్ అయిపోయాడు. నీకోసం దేవుడు పనిచేసి దేవుడు అలసిపోయాడు. నా కుమారుడు, నా కుమార్తెలు బాగుండాలని సుమా మీది ఏదో ఆశించి కాదు, మీది ఏది దేవుడు ఆశించలేదు. ఆయన ఆశించింది ఒకటే, ఏమని? నన్ను ప్రేమించండి, నన్ను ప్రార్థించండి, నన్ను తెలుసుకోండి, నేనే మీ దేవుడును. దీంట్లో ఏమైనా మీకు బాధాకరంగా ఉందా? దేవుడు ఏదైనా మిమ్మల్ని ఇవ్వమని అడుగుతా ఉన్నాడు చెప్పండి. బంగారం ఇచ్చాడు మీకే, డైమండ్స్ ఇచ్చాడు మీకే, పళ్ళు ఇచ్చాడు మీకే, బ్యూటిఫుల్ ఎర్త్నిచ్చాడు, గ్రీన్ ప్లానెట్ మీకే. ఆయనకి ఏం కావాలి చెప్పండి? దేవుడు ఎవరి దగ్గర ఆశించేవాడు కాదు సుమా. ఆయన ఆశించేది ఒక్కటే, మీ హృదయంలో కొంచెం చోటు. నిజంగా ఇన్ని చేసిన దేవుడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీకు తెలుసా, చిటికేస్తే ఏమొస్తుంది? లైట్ వస్తుంది. తెలుసా మీకు? చిటికేస్తే లైట్ వస్తుంది. మీకు తెలుసా, మనిషి వస్తే లైట్ ఆన్ అవుతుంది. తెలుసా మీకు? టెక్నాలజీ మారిపోయింది. మనం నడుచుకుంటూ ఇంట్లోకి రాగానే లైట్ ఆన్ అవుతుంది. నడుచుకుంటూ వస్తే తెలుసా మీకు, డోర్స్ ఓపెన్ అవుతాయి. మనం నడుచుకుంటూ వెళ్ళగానే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఒకప్పుడు మనుషులు ఉండేవారు కదా. ఇంత టెక్నాలజీని దేవుడు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఇదంతా కూడా ఎర్త్ పైనే. చంద్రుని దగ్గర ఇవన్నీ కుదరవు. ఎందుకు భూమిపైన ఎందుకు పెట్టాడు? ఇదంతా కూడా నీ ఉన్నావనే, నీకోసం ఇదంతా. ఈ రంగులు, ఈ రుచులు, సువాసనలు ఇవన్నీ నీకే. నిజంగా దేవుడు ఎంత కష్టపడ్డాడు ఆలోచించండి పిల్లలు. ఆకాశంలో దేవుడు ఏం చేశాడు? సూర్యుని ఇచ్చాడు. నీకు వెలుగు రావాలని దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో ఖగోళంలో ఎవరిని పెట్టాడు? సూర్యుని చూసి నువ్వేమంటున్నావు? సోలార్ పవర్ అంటావు. దేవుడిని గుర్తిస్తావా? ఆ సూర్యుని వెలుగులో దేవుడు ఏమిచ్చాడు? విటమిన్ డి. సూర్యుని వెలుగులో ఏముంటుంది? విటమిన్ డి. వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏం చేస్తారు? పిల్లలు పుట్టగానే సూర్యుని వైపు చూపిస్తుంటారు. ఎందుకు? ఆ వెలుతుల్లో దేవుడు ఏం పెట్టాడు? కనపడని వెలుతుల్లో దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఎంత శ్రమపడ్డాడు ఆలోచించండి. సర్వమానవాళి కోసం దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. మరి ఆ దేవుడి కోసం మనం పని చేస్తున్నామా? ఆ దేవుడి కోసం మనం పని చేస్తున్నామా? ఆ దేవుడి కోసం మనం ఏ పని చేశామో ఒకసారి మన డైరీలో రాసుకోవాలి. ఈరోజు నా కోసం ఆ దేవుడు ఎంతో కష్టపడ్డాడు, పని చేశాడు, పని చేసి పెట్టాడు. సజీవంగా నేను చూస్తున్నాను. వీటన్నిటిని కూడా నేను శాస్త్రాలు రాసుకున్నాను. నేను దేవుడు కష్టాన్ని చూసి
ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా. దేవుడు నా కోసం ఎంతో కష్టపడి పనిచేస్తే ఆ దేవుడి కోసం నేనేం పని చేశాను, ఆ దేవుడికి నేను ఏమి ఇచ్చాను, నేను దేవుడికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని ఒక మంచి ఆలోచనతో ముగించుకుందాం. దేవుడు నీ కోసం పనిచేశాడు, దేవుడు నా కోసం పనిచేశాడు. అందుకనే ఇంత బ్యూటిఫుల్ ఎర్త్ని దేవుడు మనకిచ్చాడు, బ్యూటిఫుల్ లైటింగ్ని మనకిచ్చాడు. ముగించుకుందాం, ధ్యానం చేసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతుడా, మా నిమిత్తం నా ప్రభువా మీరు ఎంతో కష్టపడి ఈ సుందరమైన విశ్వాన్ని, సౌర వ్యవస్థను తండ్రి మీరు మాకిచ్చి ఈ విషయంలో తండ్రి ప్రభువా మమ్మల్ని మీరు తండ్రి సృజించిన ఈ ఆరిన నేలైన భూమిపై ప్రవేశపెట్టి ఈ ప్రకృతిని చూస్తూ మీ కష్టాన్ని మేము తెలుసుకుంటామని ఈ లోకంలోనికి పంపితే మీ కష్టాన్ని ప్రభువా మేము జరుపుకుంటూ ఆస్వాదిస్తూ ఒకవేళ తను మిమ్మల్ని బాధ పెడితే దయతో మన్నించమని పెడతాను తండ్రి. మీరెక్కల కష్టాన్ని తండ్రి అనుభవిస్తూ, మీరెక్కల కష్టాన్ని తండ్రి మేము ఆస్వాదిస్తూ, మీరు చేసిన పనిని ఒకవేళ నిర్లక్ష్యపరిస్తే దయతో మన్నించమని పెడతా ఉన్నాము తండ్రి. గొప్ప దేవ, మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు ఏవేవి కావాలో మేము అడగకముందే ఇవన్నీ కూడా ఈ ఎర్త్పై భద్రపరిచినందుకు, సిద్ధపరిచినందులో గాను మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కన్న తండ్రి, మీ మాటలు విన్న మీ పిల్లలు ఇంకా ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి, ఇంకా ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయండి. ఈ లోకంలో మేము ఎందుకు జన్మించాం, ఈ లోకంలో ఇంకా మేము ఎందుకు సజీవులుగా ఉన్నాం అర్థం చేసుకునే మంచి మనసు ఇవ్వండి. ఇంకా మీ పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మా గురించి ఎన్నో కలలు కన్న మా ప్రియ పరలోకపు కను తండ్రి, మీ కళలన్నీ ప్రభావ మరి తండ్రి నిర్వీర్యమైపోకుండా మీ పని చేసి పెట్టుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ పరిచర్యను, ఈ యొక్క సంఘ కార్యక్రమాలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను తండ్రి మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో ఉంచమని, భద్రపరచమని, కాపాడమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.